హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుండి రిలీజ్ అయినటువంటి గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్టుని ఆధారంగా చేసుకొని మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో జోనల్ అండ్ కమ్యూనిటీ వైజ్ అనేది తీసుకోవడం జరిగింది. మనం ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫైల్ని మీకు డౌన్లోడ్ లింక్ అనేది telugutext.com అనే వెబ్సైట్ నుండి మీరు పొందవచ్చు. సో ఆ లింక్ అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఎక్సెల్ షీట్ అండి. సో ఈ ఎక్సెల్ షీట్లో మీరు చేయవలసిందల్లా ఒక్కటే, సింపుల్గా అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఆ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేస్తారో ఇమ్మీడియట్గా మీ యొక్క మార్క్స్, అంటే మీకు 600కి వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, అదేవిధంగా మీ జెండర్, మీ కమ్యూనిటీ, సో మీరు ఏ జోన్ కింద వస్తారు. సో మనకి మల్టీ జోన్స్ 1, 2 ఉన్నప్పటికీ మనం ఏం చేసామంటే ఇందులో కేవలం జోన్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. సో ఆ మల్టీ జోన్లో ఉన్నటువంటి జోన్, అంటే ఆ మల్టీ జోన్, సపోజ్ మల్టీ జోన్ 1లో మీరు జోన్ 3కి చెందిన వాళ్ళైతే మీ యొక్క ఈడబ్ల్యూఎస్ ఏంటి స్టేటస్, ఎస్ఆర్ నోవా అదొకటి వస్తుంది. సో ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్, లేకపోతే ఎన్ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా ఉన్నట్టయితే స్పోర్ట్స్ కోటా చూపిస్తుంది. నెక్స్ట్ మన యొక్క ర్యాంక్, అంటే మనం ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ రాసామో ఇందులో మన యొక్క స్టేట్ లెవెల్లో మన ర్యాంక్ ఎంత అనేది చూపిస్తుంది. సో జోన్ కాదండి, మొత్తం స్టేట్లో మన యొక్క ర్యాంకును చూపిస్తుంది. దాంతోపాటు మన పైన, అంటే మన ముందు ఉన్నటువంటి మెయిల్ ఎంత, అదేవిధంగా ఫీమేల్ ఎంత, విమెన్ ఎంత అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఈ జోన్లో, అంటే మీరు మొత్తం స్టేట్లో వచ్చిన ర్యాంకును బేస్ చేసుకొని మీ యొక్క స్టేట్ ర్యాంక్ కూడా తీయడం జరిగింది. అంటే ఇందులో పూర్తిగా మీ కమ్యూనిటీ, మీరు ఏ కమ్యూనిటీ అయితే ఉన్నారో ఆ కమ్యూనిటీకి సంబంధించి మీ కమ్యూనిటీ ర్యాంక్ ఎంత ఉంది, సో ఆ కమ్యూనిటీలో మీ పైన మెన్ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఉమెన్ ఎంతమంది ఉన్నారు అనేది మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్టు మీరు ఇప్పుడు ఇది మనం తీసుకున్న ఎగ్జాంపుల్ జోన్ 3 వాళ్ళది కాబట్టి ఈ జోన్ 3లో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ జోన్లో వీళ్ళ ర్యాంక్ ఎంత అంటే ఈ ర్యాంక్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సో అదేవిధంగా ఈ జోన్లో వీళ్ళకి ర్యాంక్ పైన, అంటే వీళ్ళకి వచ్చిన ర్యాంక్ పైన ఎంతమంది మెన్ ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది విమెన్ ఉన్నారు అనేది కూడా చూపిస్తుంది. ఆ తర్వాత వీళ్ళ యొక్క జోన్లో వీళ్ళ కమ్యూనిటీ ర్యాంక్ ఎంత, సో అందులో ఆ కమ్యూనిటీలో మేల్ ఎంతమంది ఉన్నారు వీళ్ళ పైన, అదేవిధంగా ఫీమేల్ ఎంతమంది ఉన్నారు అనేది మనం ఇందులో చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, దీన్ని మనం మన వెబ్సైట్ telugutext.comలో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ప్రతిసారి, అంటే ఒకసారి ఒక దాంట్లో చేసినప్పటికీ దాంట్లో కొన్ని ఎర్రర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. సో ఈ సైట్లో మీకైతే ఈ ఫైల్ అందుబాటులో ఉంటుంది, ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ మన యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. ఒకసారి దీన్ని చూడండి. ఇందులో ఏం లేదండి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి ప్రైమరీ డీటెయిల్స్ వస్తాయి. సో దీని ప్రకారంగా, అంటే మనకు వచ్చిన స్టేట్ ర్యాంక్ ఎంత, అందులో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు మన ముందు, లేడీస్ ఎంత ఉన్నారు, అదేవిధంగా మన కమ్యూనిటీలో మన ముందు ఎంతమంది జెంట్స్ ఉన్నారు, ఎంతమంది లేడీస్ ఉన్నారు. నెక్స్ట్ చూసినట్లయితే జోన్లో, ఆ జోన్ మొత్తంలో మన ర్యాంక్ ఎంత, మన ముందు ఉన్నటువంటి మెన్ ఎంత, ఉమెన్ ఎంత అని చెప్పి చూపిస్తుంది. దాని తర్వాత మీ జోన్లో మీ యొక్క కమ్యూనిటీ ర్యాంక్ ఎంత, దానికి సంబంధించి ముందు ఎంతమంది విమెన్ ఉన్నారు, ఎంతమంది మెన్ ఉన్నారు అని చెప్పేసి చూపిస్తారు. సో ప్రతిసారి కూడా మనము ఖచ్చితంగా ఫ్రెష్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు చేయాల్సిందల్లా కేవలం ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయడమే, అంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.